కృష్ణా నదికి భారీగా వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజీ 72 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదికి వరద భారీగా వస్తుండటంతో దిగువన ఉన్న లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం నేను సీతానగరం వద్ద ఉన్నాను. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి వరదకి సంబంధించినటువంటి తాజా దృశ్యాలు మీరు చూడొచ్చు. దాదాపు 6,81,000 క్యూసెక్కులు ప్రస్తుతం వరద వస్తున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఉదయం 10 గంటలకు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 10 గంటలు ఆ ప్రాంతంలో 10:30కి 6,86,000 క్యూసెక్కులు ఉంటే ఒక 5,000 క్యూసెక్కులు తగ్గి ప్రస్తుతం 6,81,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్టు చెప్తున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా ప్రవాహం పెరుగుతూ వచ్చింది. 10:30 తర్వాత ఒక 5,000 క్యూసెక్కుల వరద ప్రవాహం తగ్గిందని అధికారులు అయితే ఇచ్చిన డేటా ప్రకారం తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ నుండి దిగువకి ఏ విధంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ వెళుతుందో మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా దాదాపు అంటే నిన్నటి నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో 72 గేట్లన్నీ కూడా వదిలి వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు రైల్వే బ్రిడ్జిని కూడా మనం చూడొచ్చు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ అదేవిధంగా రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి దృశ్యాలు వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం ఇంకా అంటే 5,000 క్యూసెక్కులు తగ్గింది కానీ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. పైన ఎగువన వర్షాలు కురుస్తుండడం, మరోవైపున బ్యారేజీలు మొత్తం కూడా ఫుల్ అయిపోయి వాటర్ అంతా కూడా దిగువకు వస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే లంక గ్రామాల ప్రజల్ని ఖాళీ చేశారు. ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇంకొక 1,00,000 దాటితే కనుక 1,00,000 దాటితే కనుక 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజీ రైల్వే బ్రిడ్జి మధ్యలో ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నటువంటివి. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాలని చాలా వరకు ఖాళీ చేయించారు. పునరావాస కేంద్రాలు కూడా వాళ్ళందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా అంటే ప్రకాశం బ్యారేజీ దిగు ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దు, నదిలోకి రావద్దు అంటూ కూడా చెబుతున్నారు. లంక గ్రామాల్లోకి వెళ్లే ప్రయత్నాలు కూడా నాటు బోట్లను ఉపయోగించి ప్రయాణం చేయొద్దని కూడా అధికారులు అయితే చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు అటు తోట్లవల్లూరు అటు మొత్తం కింద గ్రామాలకు సంబంధించినటువంటి లంక గ్రామాల్లోకి వరద నీరంతా కూడా చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అక్కడ లంక గ్రామాల్లో ఉన్న పొలాలన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగినటువంటి సిచ్యువేషన్. పూర్తిగా ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. గత 3 నెలలుగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి హెవీ వరదకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి అధికారులతో రివ్యూ చేశారు. అటు గోదావరి కృష్ణానదికి వరద ప్రవాహం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపైన కలెక్టర్లు రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ ఎగురున్నటువంటి ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతాలతో పాటు దిగువ ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఇంకా అంటే దాదాపుగా వాస్తవంగా 7 లక్షల క్యూసెక్కులు దాటుతుందనుకున్నారు. కానీ ఒక గంట ముందు 5,000 క్యూసెక్కులు తగ్గి ప్రస్తుతానికి 6,81,000 క్యూసెక్కులతో ఇన్ఫ్లో అయితే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దాదాపు 5,67,000 క్యూసెక్కుల వరదని అవుట్లోగా బయటకు అయితే పంపిస్తున్నారు. 13,000 క్యూసెక్కుల్ని కెనాల్స్ ద్వారా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పూర్తిగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన విషయంలో కానీ దిగు ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఇప్పటికీ అలర్ట్ అయినటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరోవైపు దివిసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా దివిసీమ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఇప్పటికే దివిసీమలోని ఆక్విడేట్ కూడా దాదాపు మునిగిపోయే స్టేజ్కి వచ్చింది. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఎడ్లంక గ్రామాల్లో కొన్ని ఇల్లు కూడా నదీ ప్రవాహానికి ఒక ఇల్లు కూడా ఎడ్లంక గ్రామంలో ఇల్లు కూడా కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నటువంటి కనబడుతుంది. ఎందుకంటే ఎడ్లంక అనేది కృష్ణానది ఆనుకున్న గ్రామం. ఆ గ్రామం ఇప్పటికే కోతకు గురై వరద ప్రవాహం వచ్చినప్పుడల్లా కోతకు గురై చాలా ఇళ్ళు అదేవిధంగా అక్కడ కోతకు గురై సముద్రంలో నదిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున కూడా ఒక ఇల్లు నదీ ప్రవాహానికి కోతకు గురై పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దివిసీమ ప్రాంతంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్రామాలను కూడా ఇప్పటికే ఖాళీ అయితే చేశారు.
ఒకవేళ వరద ప్రవాహం సాయంత్రం నాటికి 7 లక్షలు దాటితే కనుక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కొంత ఒక 5,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే తగ్గింది. ఇంకా తగ్గుముఖం పడుతుందా లేదా పెరుగుతుందా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఎగువన బ్యారేజీలన్నీ ఫుల్ అయిపోవడం, వాటర్ అంతా దిగువ విడుదల చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు అటువైపున పడుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగే అవకాశమే ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకున్నామని అధికార యంత్రాంగం అంతా చెబుతుంది. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, తాడేపల్లి నుండి.